హాయ్ వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లతిక స్టోరీస్. మీకు కానీ నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వీడియోస్ చూసి వెళ్ళిపోకుండా మీకు స్టోరీ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి. నా తరపు నుంచి ఇదొకటి చిన్న రిక్వెస్ట్. ఇక ఈరోజు స్టోరీలోకి వెళ్ళిపోదాం. అశోక్ ఇంట్లో హడావుడి పెరుగుతుంది. ఇల్లంతా పనివారితో కలకల్లాడుతుంది. ఒక పక్కన డెకరేషన్ పనులు జరుగుతుంటే మరో పక్కన యమున గారు, మాధవ్ గారు కలిసి అతిథుల కోసం ఫుడ్ మెనూ ఫైనల్ చేస్తారు. వర్కర్స్ అందరూ తమ తమ పనుల్లో బిజీగా ఉంటారు. స్టేజ్ డెకరేషన్ ఆల్మోస్ట్ పూర్తవుతుంది. రోజ్ పూల సువాసన ఇల్లంతా పరుచుకుంటుంది. టైం ఆల్మోస్ట్ 11 అవుతుండగా అశోక్ ఆఫీస్ నుంచి ఇంటికి వస్తాడు. యమున గారు, రా అశోక్, చూసి చెప్పు, ఏమైనా మార్చాలా? అశోక్ చుట్టూ చూసి, పర్ఫెక్ట్ అమ్మా, సింపుల్గా ఉంది, నాకు నచ్చింది అంటూ తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అవుతాడు. వైట్ టీషర్ట్, ట్రాక్ ప్యాంట్లో కాస్త రిలాక్స్డ్గా హాల్లోకి వస్తాడు. అందరూ తమ పనుల్లో నిమగ్నమై ఉన్న అశోక్ కళ్ళు మాత్రం ఇషిక ఎక్కడుందా అని వెతుకుతూ ఉంటాయి. అప్పుడే కిచెన్ నుంచి యమున గారు భోజనం ప్లేట్ను మేడ్కి ఇస్తూ, నాన్న, అశోక్, ఇషిక కూడా ఇంకా డిన్నర్ చేయలేదురా, నీకోసమే తను కూడా వెయిట్ చేస్తుంది, వెళ్ళు, ఇద్దరూ కలిసి భోజనం చేయండి అని చెప్తారు. ఆ మాట వినగానే అశోక్కి ఒక పక్క తన మీద ఇషికకు ఉన్న ఇష్టానికి సంతోషం కలిగిన, మరో పక్క తను తినకుండా వెయిట్ చేసినందుకు కోపం కూడా వస్తుంది. అశోక్ నేరుగా ఇషిక రూమ్లోకి వెళ్తాడు. అక్కడ ఇషిక సోఫాలో కూర్చొని ఏదో ఆలోచిస్తూ కనిపిస్తుంది. అశోక్ గట్టిగా అరుస్తూ, ఇప్పటి వరకు తినకుండా ఏం చేస్తున్నావు అని అరిచేసరికి ఇషిక తన ఫేస్ని చాలా క్యూట్గా పెట్టి తన 2 చేతులను అశోక్ వైపు చూపిస్తుంది. ఆ చేతుల నిండా మెహందీ డిజైన్ పెట్టి ఉంటుంది. అశోక్ ముఖంలో ఉన్న చిన్న చిరాకు ఒక్కసారిగా మాయమైపోతూ చిన్న స్మైల్ మెరుస్తుంది. కానీ దాన్ని లోపలే దాచుకుంటూ, అయితే అమ్ముంది కదా, అడిగితే తను తినిపిస్తుంది కదా. అశోక్ అలా అనగానే ఇషిక బొంగమూతి పెట్టి, సరే సార్, మీరు వెళ్ళండి, నేను వెళ్ళి ఆంటీని తినిపించమని అడుగుతాను, మీరేం ఇబ్బంది పడక్కర్లేదు అంటూ ఉన్న నెక్స్ట్ సెకండ్లోనే ఆమె అశోక్ ఒళ్ళో సెటిల్ అవుతుంది. ఇషిక షాక్ అయ్యి కళ్ళు పెద్దవి చూస్తుంటే అశోక్ తన ముఖానికి దగ్గరగా వచ్చి, ఏంటి నోరులేస్తుంది. ఇషిక ముఖం పక్కకి తిప్పుకొని, మీరే కదా అన్నది. అశోక్ నవ్వు ఆపుకుంటూ స్పూన్ తీసుకుని ఆమె నోట్లో పెడుతూ, ఇంత లేట్ నైట్ వరకు ఉండకు ఇషి, నీకు రెస్ట్ అవసరం. ఇషిక ఉమ్మంటూ తల ఊపుతుంది. అశోక్ ప్రేమగా ముద్దలు తినిపిస్తుంటే ఇషిక మౌనంగా తలూపుతూ తింటుంది. కానీ ఆమె కళ్ళల్లో నుండి నీళ్లు జారుతుంటాయి. అది గమనించిన అశోక్ వెంటనే ప్లేట్ పక్కన పెట్టి కంగారుగా ఆమె ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకుంటూ, ఏమైంది ఇషి, ఎందుకు ఏడుస్తున్నావు, ఫుడ్ ఏమైనా స్పైసీగా ఉందా అని ఆందోళనగా అడుగుతాడు. ఇషిక తలూపుతూ, లేదు,
అయితే మరి ఎందుకు ఏడుస్తున్నావు? దానికి ఇషిక, సార్ నేనంటే మీకెందుకు ఇంత ప్రేమ? నేను అసలు మీ స్టేటస్కి సరిపోతానా? మీరెక్కడ, నేనెక్కడ, అయినా నా కోసం ఇంత చేస్తున్నారు. అశోక్ ఇషిక చిన్ పైకెత్తి ఆమె కళ్ళల్లోకి చూస్తూ, చాలు ఇషి, ఎక్కువ ఆలోచించు, ముందు తిను అని సీరియస్గా అంటాడు. కానీ ఇషిక, లేదు సార్, నా వల్ల మీ హోదా అని తను అంటున్న ఆ మాట పూర్తి కాకముందే ఇషిక పెదవులు అశోక్ పంటి కింద నలుగుతుంటాయి. ఆమె షాక్ అయ్యి అలానే ఉండిపోతుంది. మొదట ఆ ముద్దులో అశోక్ కోపం కనిపించిన తరువాత చాలా సున్నితంగా, గాఢంగా ముద్దాడుతూ తను ఎంత ప్రాణంగా ప్రేమిస్తున్నాడో ఆ ముద్దులోని తెలియజేశాడు. తను చూపిస్తున్న ఆ విపరీతమైన ప్రేమకు ఇషిక కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అన్నీ పక్కన పెట్టి తను కూడా అంతే ప్రేమతో అశోక్ చుట్టూ చేతులు వేసి గట్టిగా హత్తుకుంది. అశోక్ ఇషిక పెదవుల్లోని మాధుర్యాన్ని పూర్తిగా ఆస్వాదించి తన కోపమంతా తీరాక లిప్స్ వదిలి ఇషిక చిన్ మీద చిన్నగా పంటిఘాట్ పెట్టి తన కళ్ళల్లోకి చూస్తూ, ఇంకోసారి నా దగ్గర స్టేటస్ అది ఇది అని మాట్లాడావో చంపేస్తా, గుర్తుపెట్టుకో అంటూ మిగిలిన ఫుడ్ కూడా పూర్తి చేస్తాడు. తర్వాత ప్లేట్ పక్కన పెట్టి ఇషికాని తన వైపుకి లాగి తన గుండెల మీద చేర్చుకొని తన చేతులతో ఆమెను భద్రంగా చుట్టేస్తాడు. అశోక్ గుండె చప్పుడు వింటూ ఇషిక, ఆమె సన్నిహిత్యంలో అశోక్ ఇద్దరు అలానే ప్రశాంతంగా నిద్రలోకి జారుకుంటారు. ఉదయం డోర్ కొడుతున్న శబ్దానికి ఇషిక కళ్ళు తెరిచి పక్కన చూస్తే అశోక్ అక్కడ లేడు. అశోక్ అప్పటికే లేచి జిమ్కి వెళ్ళిపోయాడు. ఇషిక లేచి డోర్ తీస్తుంది. బయట యమునా గారు, ఇషిక, లే తల్లి, త్వరగా ఫ్రెష్ అవ్వు, నిశ్చితార్థం ముహూర్తం దగ్గర పడుతుంది. ఇషిక వెంటనే తల వంచుకుని సారీ ఆంటీ అని చిన్నగా చెప్తుంది. యమునా గారు చిన్నగా నవ్వుతారు. ఏం పర్వాలేదమ్మా, వెళ్ళి రెడీ అవ్వు అని ప్రేమగా చెప్పి అక్కడి నుంచి వెళ్తారు. ఇక్కడ అభి ఉదయాన్నే కిచెన్లో మీరా కోసం స్వయంగా తనే డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ తయారు చేస్తూ ఉంటాడు. అదే సమయంలో బయట హాల్లో రమేష్ గారు, నిర్మల రెడీ అయ్యావా, టైం అవుతుంది, మనం బయలుదేరాలి అని తొందర పెడుతుంటారు. అందరూ వెళ్తుంటే మీరాకు కూడా వెళ్ళాలనిపిస్తుంది. దిగులుగా మొహం పెట్టి, ఆంటీ నేను కూడా వస్తాను అని అడుగుతుంది. అది విన్న అభికి వెంటనే కోపం వస్తుంది. చేతిలో ఉన్న మిల్క్ షేక్ గ్లాస్ను టేబుల్ మీద పెట్టి చాలా సీరియస్గా, ఏం అవసరం లేదు, నువ్వు ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకో, మొన్న డాక్టర్ ఏం చెప్పారో మర్చిపోయావా, ముందు ఇది తాగు అని చెప్పేసి అభి తన రూమ్లోకి వెళ్ళి 2 నిమిషాల్లో రెడీ అయ్యి కిందకు వస్తూ, డాడ్ రండి వెళ్దాం అని అంటాడు. రమేష్ గారు ఆశ్చర్యంగా చూస్తూ, నువ్వు కూడా వస్తే మీరా ఒక్కతే ఇంట్లో ఎలా ఉంటుంది అభి అని అడుగుతారు. దానికి అభి, ఏంటి డాడ్ అలా అడుగుతారు, నేను లేకుండా ఎలా, ఏదైనా అవసరమైతే వెంటనే వచ్చేస్తాను. రమేష్ గారు అభిని కొంచెం అనుమానంగా చూస్తూ, సరే పద అని అంటారు. ఇక్కడ ఫంక్షన్ హాల్ మొత్తం పూలతో
మెరిసిపోతుంది. లైట్ పింక్, పీచ్ షేడ్స్ డెకరేషన్తో వేదిక చాలా ఎలిగెంట్గా కనిపిస్తుంది. అశోక్ పాస్టల్ కలర్ షెర్వానీలో చాలా హ్యాండ్సమ్గా, మ్యాన్లీగా రెడీ అయ్యాడు. అతని స్టైల్లో ఒక కాన్ఫిడెన్స్, ముఖంలో ఒక సాఫ్ట్ స్మైల్. గెస్ట్లు ఒక్కొక్కరుగా వస్తుంటే యమునా గారు, మాధవ్ గారు, అశోక్ గౌరవంగా వాళ్ళందరినీ రిసీవ్ చేసుకుంటూ ఉన్నారు. హాల్లో అందరి చూపులు కొద్దిసేపు అశోక్ పైనే ఆగిపోతాయి. అయితే కొంతసేపటి తర్వాత ఇషిక మెట్లు దిగుతూ కిందకి వస్తుంది. అందరి చూపులు ఈసారి ఇషిక వైపు తిరిగిపోతాయి. పాస్టల్ కలర్ లెహంగాలో ఆమె మిల్క్ లాంటి స్కిన్ ఆ లైట్ షేడ్లో ఇంకా మెరిసిపోతుంది. ఇషిక సాఫ్ట్ స్మైల్ ఆమె అందాన్ని 100 రెట్లు పెంచేసింది. లెహంగాకి తగ్గట్టుగా ఎలిగెంట్ జ్యువెలరీ, చూడడానికి నిజంగానే ఒక బుట్టబొమ్మలా ఉంది ఇషిక. గెస్టులతో మాట్లాడుతున్న అశోక్ ఇషికాని చూసి 1 నిమిషం స్టన్ అయిపోతాడు. వెంటనే అతని పెదవులపై ఒక చిన్న సైడ్ స్మైల్ మెరుస్తుంది. ఇషిక దగ్గరికి వెళ్ళి తన చేతిని ముందుకు చాపుతాడు. ఇషిక కొద్దిసేపు అతని కళ్ళల్లోకి చూసి తన చెయ్యి అతని చేతిలో వేస్తుంది. హాల్లో ఉన్న అందరూ అలానే చూస్తూ ఉంటారు. ఇద్దరూ కలిసి స్టేజ్ వైపు నడుస్తుంటే వావ్, సూపర్, పర్ఫెక్ట్ జోడీ అంటూ ఉంటారు. యమునా గారు, మాధవ్ గారు గర్వంగా చూస్తున్నారు. స్టేజ్ దగ్గర ఉన్న ఆశ్రమం మదర్ని చూసిన క్షణం ఇషిక ముఖం ఆనందంతో వెలిగిపోతుంది. వెంటనే మదర్ని ప్రేమగా హత్తుకుంటుంది. మదర్ నవ్వుతూ ఇషిక తల నిమురుతూ గాడ్ బ్లెస్ యూ బంగారు తల్లి అని ఆశీర్వదిస్తారు. ఇషిక, అశోక్ స్టేజ్ పైకి వస్తారు. పంతులు గారు పూజ ప్రారంభిస్తారు. ఇషిక పూజ చేస్తూ తల ఎత్తి ఎదురుగా చూస్తుంది. అభి సైడ్ స్మైల్తో ఇషికాని చూస్తూ ఉంటాడు. ఇషిక ఒక్కసారిగా అశోక్ చేతిని గట్టిగా పట్టుకుంటుంది.